హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైపోయింది ఇక్కడ సురేఖకి బ్లడ్ టెస్ట్లు ఏవో చేయించుకుంటా ఉంది అని అనుకుంటున్నారండి. చెప్తానండి. అయితే ఈ వీడియో పెట్టాలా వద్దా, ఈ వీడియో మనం చేయాలా వద్దా అని చాలా ఆలోచించారనమాట. కానీ నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే రీసెంట్గా నేను చూసిన కొన్ని సంఘటనలు ఓకే, ఈ బాధలతో ఎంతమంది సఫర్ అవుతున్నారా అని ఆ రోజు అర్థమైందనమాట. ఇక ప్రతి ఒక్క మహిళకు కూడా మన వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే మనకి గుడి దగ్గర టెంపుల్లో కళ్యాణం చేశారండి, రాముల వారి కళ్యాణం. అక్కడ కళ్యాణం జరిగే చోట ముందంతా కూడా ఒక పెద్ద మ్యాట్ వేసారనమాట. దాదాపుగా ఒక 100-150 వరకు మహిళలందరూ కూడా కింద కూర్చోవాల్సి వచ్చింది. ఇక బయట వైపు అంతా చైర్స్ అరేంజ్ చేశారు. కాస్త పెద్దవాళ్ళు, బాగా ఏజ్డ్గా ఉండేవాళ్ళంతా అక్కడ కూర్చున్నారనమాట. ఈ కింద కూర్చున్న వాళ్ళల్లో మహా అయితే ఒక 10% వరకు మాత్రమే ప్రశాంతంగా కూర్చొని దేవుని పూజ చూడగలిగారండి. మిగతా వాళ్ళు మొత్తం ఎవ్వరు కూడా అండి కూర్చోలేకపోతున్నారు అసలు. ఇవాళ రేపు ఎలా ఉందంటే నీ పెయిన్, హీల్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇంకా తొంటి దగ్గర సయాటికా అంటున్నారు చూసారా, ఆ బాధలతో ప్రతి ఒక్కళ్ళు ఎవరు కదిలించినా ఆ బాధలతో సఫర్ అవుతున్నారండి. అసలు నాతో సహా ఇంతమంది ఉన్నారని అయితే ఆ రోజే అర్థమైందనమాట. ఇక అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను. అయితే ఇక నేను ఇక్కడైతే టెస్టులు చేయించుకున్నానండి. మామూలుగా మనము ఆ బాధలు ఎలా ఉంటాయంటే నర్వ్స్ కూడా అసలు తిమ్మిర్లు పట్టేయటం, ఒక వస్తువును పైకి లేపలేమండి, శక్తి సరిపోదు మన చేతిలో. ఆ బాధలన్నీ కూడా మనం మామూలుగా వెళ్ళామనుకోండి, ఒక సిబిపి ఇలాంటి టెస్టులు చేయించుకుంటే వాటిల్లో ఓన్లీ షుగరు, బీపీ, మామూలుగా థైరాయిడ్కి సంబంధించి క్రియాటిన్ ఇలాంటివి మాత్రమే, థైరాయిడ్ ఇలాంటివి మాత్రమే వస్తాయండి. ఇంకా అవి చేయించుకుంటాం, అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకుంటాము. అసలు కాదండి, చేయించుకోవాల్సిన టెస్టులు ముఖ్యంగా మన ఆడవాళ్ళకి 3 ఉంటాయండి. B12, D3, కాల్షియం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మనకి. మనము అన్ని అంటే వాళ్ళు ప్యాకేజీల్లో కూడా ఇవి మనం యాడ్ చేసుకొని చేయించుకోవాలన్నమాట. హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కూడా నార్మల్ చెకప్ అంటే అవే ఉంటాయి, ఓటర్లు అవన్నీ బాగానే ఉంటాయి. ఓకే, అంతా బాగానే ఉందని మనం మళ్ళీ వస్తాము, మళ్ళీ ఈ బాధలతో బాధపడుతూ ఉంటాము. కానీ ముఖ్యంగా చేయించుకోవాల్సిన ఈ 3 టెస్టులు ఉంటాయండి. ఈ ఎక్స్పీరియన్స్ని నేను నా 22 ఇయర్స్ అప్పుడే నేను ఈ బాధలన్నీ పడున్నాను కాబట్టి నాకు ఆ విషయం తెలుసు. సో అందుకని చెప్పి నేను ఇవాళ ప్రత్యేకించి వాటిని కూడా చేయించుకున్నాను అనమాట. వాటన్నింటి గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ గారు నాకు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి. చూసారు కదా ఎన్ని టెస్టులు ఉన్నాయో, మొత్తం 92 రకాలు వచ్చాయండి వీటిల్లో. ఎర్లీ ఏజ్లోని ఇలాంటి సమస్యలన్నీ చుట్టుముట్టడానికి 2 రకాల రీజన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి మన లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్, రెండో కారణం మన డెలివరీ టైంలో మనం చేసిన కొన్ని పొరపాట్లు. ఇవి 2 మెయిన్ రీజన్స్ అండి. ఇక్కడేదో నేను డాక్టర్ని అయ్యో, పిహెచ్డి చేసో మీకు ఈ విషయాలు చెప్పట్లేదు. స్వయంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నా అనుభవాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ సింపుల్గా నా డెలివరీ స్టోరీ చెప్తానండి. నాకు 17 ఏళ్ళప్పుడు మ్యారేజ్ చేశారండి. 18 ఏళ్ల టైంలో నాకు బాబు కడుపులో పడినాడు. ఇంకా వాడు 19 ఏళ్ళకి నేను అడుగు పెట్టేటప్పుడు పుట్టేస్తున్నాడు అనమాట. ఫస్ట్ డెలివరీ టైంలో నాకు పెద్దగా ఇబ్బంది పడినవి ఏమీ లేదండి. మహా అయితే ఒక 6 నెలల పాటు వామిటింగ్స్ ఉన్నాయి, అవి అందరికీ కామనే. అప్పుడు కొంచెం బాగా తగ్గిపోయాను, వెయిట్ లాస్ అయిపోయాను. తర్వాత మళ్ళీ బాగా అమ్మ దగ్గర ఉన్నప్పుడు బాగా మంచిగా ఆహారం తీసుకొని డెలివరీ టైంకి యాక్టివ్గానే ఉన్నాను. నార్మల్ డెలివరీ అయిపోయింది. బాబు పుట్టాక కూడా బాబుని మంచిగా చూసుకోగలిగాను. అయితే డాక్టర్ అప్పుడు ఒకటే మాట చెప్పారు, కాస్త చిన్న ఏజ్, సెకండ్ డెలివరీకి మాత్రం 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకోవాలి అని చెప్పారనమాట. డాక్టర్ గారు చెప్పినట్లుగానే నేను 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను. 22 ఇయర్స్ అప్పుడు పాప పుట్టిందండి నాకు మళ్ళీ. అసలు కథ అక్కడ మొదలైందండి. ఎలా అంటే 6 నెలల కల్లా పాలు కూడా ఇవ్వలేకపోయాను, బెడ్ మీద నుంచి కింద అడుగు పెట్టలేకపోయాను అనమాట. అరికాళ్ళంతా ఎర్రటి దద్దులతో సూదులకు వచ్చేంత నొప్పులు, అసలు బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయాను, పాపను కూడా ఎత్తుకోలేకపోయానండి. నా చేత్తో చిన్న వస్తువును కూడా పైకి లేపలేకపోయాను అనమాట. అంత శక్తి లేకుండా అయిపోయిందండి నా బాడీలో. ఏ కండరం పట్టుకున్నా నొప్పులు. ఒక చిన్న వస్తువుని అలా పైకి లేపాలన్నా నాకు చేతి కండరాలు సహకరించట్లేదు, అంత బాధలు పడతా ఉన్నానమాట. ఇక అమ్మ ఇమ్మీడియట్గా మళ్ళీ నన్ను హైదరాబాద్ నుంచి ఊరికి తీసుకొచ్చేసింది. ఇక్కడ నెల్లూరులో అంతా అన్ని చోట్ల చూపించిందండి. ఎక్కడ చూపిస్తున్నా సరే ఇలాగే నార్మల్ బ్లడ్ టెస్టులు చేస్తున్నారు, అన్నిట్లో బాగొస్తున్నాయి.
ఏమి షుగర్లు బీపీలు లేవు, థైరాయిడ్ లేదు, క్రియాటిన్ ఇలాంటివి నార్మల్గా వస్తూ ఉంటాయి కదా, అవన్నీ బాగున్నాయి. కానీ అసలు సమస్య బయటపడట్లేదు. ఇక ఈ పెయిన్స్కి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, ఇక ఫీవరిష్గా ఉంటుంది కదా బాడీ, ఫీవర్కి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. కానీ సమస్య అయితే తగ్గలేదండి. కంప్లీట్గా బాధ అయితే పడతా ఉన్నాను లోపల లోపల. కానీ ఇంక మళ్ళీ నేను రిటర్న్ అయిపోయి హైదరాబాద్కి వెళ్ళిపోయాను. నా కొడుకు ఏదో ఎంబీబీఎస్ చదువుతున్నట్టు, అప్పుడు వాడు యూకేజీ అనమాట. ఇంకా లేదమ్మా నేను వెళ్తాను అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాను. కానీ పాపను అమ్మే ఉంచుకుందండి. చిన్నప్పటి నుంచి పాప అమ్మ దగ్గరే పెరిగిందనమాట 2 సంవత్సరాల పాటు. ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోయాక అక్కడ కేర్లో చూపించుకున్నానండి. నేను వెళ్ళి వాళ్ళకి నా సమస్యలు చెప్పగానే ఫస్ట్ వాళ్ళు నాకు చెప్పిన టెస్టులు B12, కాల్షియం, విటమిన్ D3 ఈ 3 టెస్టులు మాత్రమే చేశారండి. అవి చేశాకే నా అసలు సమస్యలు బయటపడ్డాయండి. అన్నీ చాలా అంటే చాలా లోకి వెళ్ళిపోయి ఉన్నాయండి. అవి ఆ టెస్టులు చేశాకే నాకు బయటపడ్డాయి అన్నమాట. B12 లోపానికి 7 ఇంజెక్షన్స్ కోర్స్ లాగా ఇచ్చారండి. అప్పుడు ఇక D3, కాల్షియం వీటికైతే కాంబినేషన్లో ఒక టాబ్లెట్ పెట్టారనమాట. ఇక కొద్ది రోజులకి కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి నేను రికవర్ అవుతా వచ్చాను. కాకపోతే ఒక 80% మాత్రమే రికవర్ అవ్వగలిగాను. మిగతా 20% నాకు సీజనల్గా ఆ సమస్యలు అనేవి వేధిస్తూనే ఉండేదన్నమాట. ఇక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా అండి? డెలివరీ టైంలో నేను సరిగ్గా డాక్టర్స్ ఇస్తారు కదా ఫోలిక్ యాసిడ్ అని, విటమిన్స్ ట్యాబ్లెట్స్, సిరప్స్ ఇవేమి సరిగ్గా తీసుకునేదాన్ని కాదు. ఆహారం కూడా మనం అన్నీ అందేలాగా తీసుకోలేం కదా, మనం ఇక్కడ ఇద్దరికి సరిపడా తీసుకోవాలి. అందుకే డాక్టర్స్ చక్కగా మనం ఆహారంలో అన్నీ ఇంక్లూడ్ చేసుకోమనే ఉద్దేశంతో ఈ ట్యాబ్లెట్స్ కూడా పెడతారు. అవన్నీ నిర్లక్ష్యం చేశానప్పుడు. కాకపోతే ఫస్ట్ డెలివరీకి నేను ఎందుకు సిక్ అవ్వలేదు అంటే, బేబీ ఎప్పుడైనా సరే లోపల గ్రో అయ్యేటప్పుడు మన బాడీలో నుంచి తనకు కావాల్సినవన్నీ కూడా అందుకుంటుందటండి. బోన్లో నుంచి కాల్షియంతో సహా తీసుకుంటుందంట బేబీ. ఇక సెకండ్ డెలివరీ టైంకి ఇక నాకు నా బాడీలో ఉన్న శక్తి అంతా తగ్గిపోయింది. ఇంక అప్పుడే నేను సిక్ అవ్వడం అవన్నీ కూడా బయటపడ్డాయి అన్నమాట. ఇవి ఎందుకు చెప్పానంటే, ఆల్రెడీ ఇప్పుడు ప్లానింగ్లో ఉన్న బిడ్డలు ఎవరైనా ఉన్నా, మన బిడ్డలు ఎవరైనా చూస్తున్నా, ఆ సిచ్యువేషన్కి వెళ్తున్నా సరే వాళ్ళు చక్కగా డాక్టర్స్ చెప్పినట్టుగా విటమిన్స్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ తీసుకోండి, మంచి ఆహారం తీసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నానండి. ఇక ఇప్పుడు పిల్లలు కొంచెం అన్నీ తెలుసుకుంటున్నారులేండి. ఇప్పుడంతా చక్కగా అందరూ అన్నీ తెలుసుకునే ఉంటున్నారు. సరే ఎందుకో చెప్పాలనిపించింది అనమాట. ఇక సెకండ్ అయితే మన లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, అక్కడ ఆ విషయానికి వెళ్ళే ముందర ఇక్కడ ఈ మిషన్ చూస్తున్నారు కదా, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్నానండి ఇది. అక్కడే బోర్ కొడతా ఉంటే పిల్లల్ని స్కూలుకి పంపించేశాక కొంచెం నేను యాక్టివ్గా అయ్యాక నా బట్టలు నేనే కుట్టుకోవాలి, నా డ్రెస్సులు నేనే కుట్టుకోవాలి, బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేర్చుకున్నాను అనమాట. దగ్గరలో నేర్పిస్తుంటే ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళేదాన్ని. ఇంకా అక్కడ ఆంటీ దగ్గర అమౌంట్ పే చేసి నేర్చుకున్నాను. తర్వాత ఈ చిన్న మిషన్ తీసుకున్నానండి. దీనికి మోటార్ కూడా లేదు, కానీ చాలా బట్టలే కుట్టుకున్నాను దీనిపైన. ఇక్కడికి వచ్చేసాక, నెల్లూరుకి వచ్చేసాక కూడా చాలా మటుకు నేనే ఓన్గా స్టిచ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇక తర్వాత ఎందుకో ఓపికలాగా ఏంటో ఒక పక్కన పెట్టేశాను. ఈ మధ్య ఏదైనా చిన్న చిన్నవి ఏదన్నా కుట్లు పోయినా అవి కుట్టుకోవాలన్నా బయట ఇవ్వాల్సి వస్తుంది. చాలా ఎక్కువ తీసుకుంటున్నారు కదా ఇవాళ రేపు, సరే అని చెప్పి మన మిషన్ తీద్దాం బయటకు అని చెప్పి తీస్తే అస్సలు చక్రమే కదలలేదండి. ఇక సరే అని చెప్పి మొత్తం చూస్తే లోపలంతా దుమ్ము చేరిపోయిందనమాట. ఇంకా దుమ్మంతా దులిపాను, ట్రై చేసాను, అయినా అవ్వలేదనమాట. ఇంకా ఆయిల్ ఉంటుంది కదా మిషన్ ఆయిల్, ఇంకా ఆయిల్ వేస్తూ ఉన్నానండి. ఒక 3 days నుంచి వస్తూ ఉంటే ఇప్పుడు కొంచెం మెల్లగా చక్రం అనేది మూవ్ అయిందండి. 3 days నుంచి ఈ మిషన్లో ఆయిల్ వేస్తూ ఉంటే మొత్తానికి ఇవాళ మూవ్ అయిందండి చక్రం. ఇక దారం అంతా రెడీ చేసి పెట్టాను, క్లాత్ మీద కుట్టి చూడాలి, సరిగ్గా కుట్లు పడతాయి లేదో చూడాలి ఇప్పుడు. ఇక మన టాపిక్లోకి వచ్చేస్తే, నేనైతే ఒక 80% రికవర్ అయ్యాను. ఒక 20% మాత్రం నాకు ఆ సమస్యలు అనేవి వేధిస్తూనే ఉండేదండి. ఇక ఒక డాక్టర్ గారి సలహాతో యోగా జాయిన్ అయ్యానండి. యోగా నాలో చాలా మార్పులే తీసుకొచ్చిందనమాట. అప్పటి వరకు నేను ఇంట్లో పనులు, చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకుండా ఉండేదాన్ని, కాస్త చక్కగా నేను అవన్నీ చేసుకోగలిగాను. బాబుని కూడా చూసుకోవడానికి అమ్మ ఒకళ్ళని అరేంజ్ చేసి ఉండిందనమాట అప్పుడు. ఇక అమ్మాయిని కూడా ఊరికి పంపించేసి ఇక బాబుని పాపని కూడా తీసుకొచ్చేసుకున్నాను. చక్కగా నా పనులన్నీ నేను చేసుకోగలిగానండి. యోగా చాలా మంచిదండి అసలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఇట్లా కింద కూడా కూర్చోలేని విధంగా నేను చాలామంది లేడీస్ని చూశాను కదా,
వాళ్ళందరిని చూశాక నాకు ఈ విషయం చెప్పాలనిపించింది అనమాట. నొప్పులున్నా సరే వాకింగ్ మంచిదనే ఉద్దేశంతో వాకింగ్ చేసేస్తూ ఉంటారండి. ఆల్రెడీ నొప్పులతో ఉండేవాళ్ళు, పెయిన్స్తో ఉండేవాళ్ళు ఎక్కువగా వాక్ చేయకూడదండి. అవి ఇంకా మరింత ఎక్కువైపోతాయి అన్నమాట. మనకి బెస్ట్ సొల్యూషన్ అయితే యోగా అండి. చక్కగా ఇప్పుడు మనకు బ్యాక్ పెయిన్ ఉంది, దానికి తగినట్లుగా ఆసనాలు క్రియేట్ చేయబడ్డాయి. ఇంకా సయాటికా ప్రాబ్లం ఉందనుకుంటే దానికి తగ్గట్టుగా ఆసనాలు ఉంటాయండి. యూట్యూబ్లో చక్కగా వివరించే మన తెలుగు వీడియోస్ బోల్డ్ అని ఉన్నాయండి. అవి చూస్తూ కూడా మనం చేసుకోవచ్చు. లేదా దగ్గరలో మంచి గురువు ఉంటే గురువు దగ్గరికి వెళ్ళి చేసుకోండి. ఈ నొప్పులతో అలాగే బాధపడుతూ మనం ఇంట్లో కనీసం మినిమం చేయాల్సిన వర్క్స్ కూడా చేసుకోలేకపోవడం, అవన్నీ మనకి ఇంట్లో వాళ్ళకి చెప్తున్నా సరే వాళ్ళకి కామన్ అయిపోద్ది అవన్నీ విని విని. ఎందుకంటే ఇవి పైకి కనిపించిన గాయాలండి. గాయం రూపంలో ఉంటే కళ్ళకు కనపడతాయి ఎదుటి వాళ్ళకి, ఒక ఫీవర్ రూపంలోన గాయం రూపంలో ఉంటే. ఇవి అలా కాదు కదా, లోపల బాధ. అవి పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఆ నొప్పుల బాధ. సో ఇక మనల్ని మనమే చూసుకోవాలండి. ఇంకా మన బాధని పక్కన వాళ్ళకి గమనించో గ్రహించో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనే దూరంలో ఉండకుండా చక్కగా మీరే వెళ్ళండి. మనము ఒక సంవత్సరంలో ఒక 2 చీరలు కొనుక్కోలేదు అనుకుంటే చక్కగా టెస్టులన్నీ వచ్చేస్తాయండి. దగ్గరలో ఉన్న మంచి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సలహాతో మనకి ఏవి అవసరం ఆ టెస్టులు చేయించుకోండి. దానికి తగినట్లుగా మెడిసిన్స్ వాళ్ళు ఇస్తే తప్పకుండా వాడండి. కాల్షియం, విటమిన్ D3, B12 ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఇంకా డాక్టర్ సలహాతో మనలో లోపం ఉంటే కనుక అవి తీసుకొని తగినంత ఎక్సర్సైజెస్ బాడీకి చేసుకోవాలండి. ఇప్పుడు చూశారు కదా, పక్కన నేను మిషన్ని ఒక 2 ఏళ్ల పాటు పక్కన పడేస్తే చక్రం తిరగలేదు అక్కడ. అంతేనండి మన బాడీ కూడా. మన బాడీని తగినంత విధంగా మనం ఫ్లెక్సిబిలిటీగా ఉంచుకోవాలి అంటే చక్కగా ఆసనాలు వేయడం, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేయడం తప్పనిసరిగా మనం లైఫ్లో భాగం చేసుకోవాలండి. ముందు నుంచి వీడియోస్ చూసే వాళ్ళకి ఈ ఫిష్ ట్యాంక్ గుర్తుండే ఉంటుంది కదండి. ఇందులో తిరుగుతా ఉంది చూసారా, పెద్ద ఫిష్ వైట్ కలర్ది, అదొక్కటే ఉండేదన్నమాట. ఈ మధ్య ఈ కొత్త ఫిష్లు తీసుకొచ్చేసాక తెగ తిరిగేస్తుందండి, అది కూడా అటు ఇటు. ఇంతకుముందు ఏం చేసేది తెలుసా అండి, చక్కగా దాని లోపల ఒకటి ప్లాస్టిక్ ప్లాంట్ పెట్టున్నానండి. దాని వెనకాలకి వెళ్ళి కామ్గా పడుకో ఉండేదండి. అసలు అలాగే ఉండేదన్నమాట అక్కడే, అటు ఇటు కదలకుండా. దాని తత్వం ఏంటి, ఈదాలి, అటు ఇటు తిరుగుతూ ఉండాలి కదా. అసలు తిరిగేదే కాదండి. నేనేం గమనించానంటే, ఇప్పుడు వేసినంత ఫుడ్డే అప్పుడు కూడా వేసేదాన్ని, 1/2 స్పూను. ఇప్పుడు అన్నీ పంచుకొని తింటున్నాయి కదా, సో దానికి ఇప్పుడు మితంగా ఆహారం దొరుకుతుందండి. సో దానిపైన అది చేసుకోగలుగుతుంది యాక్టివ్గా. మనం కూడా అంతేనండి, మితాహారం తీసుకోవాలట. డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారండి. వాళ్ళు చెప్పిన వాటిల్లో ముఖ్యంగా ఆహారం విషయంలో మనం క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి, అది కూడా మితంగా తీసుకోవాలి. చక్కగా ఎక్సర్సైజ్లు అవన్నీ కూడా మన లైఫ్లో భాగం చేసుకోవాలి. ఇక అలాగే 40స్లోకి అడుగు పెట్టాక తప్పకుండా డాక్టర్ సలహాతో మనం కాల్షియం, ఈ D3 ఇలాంటివి ఏమైనా లోపాలు ఉంటే వాటికి తగినట్లుగా ట్యాబ్లెట్స్ తీసుకోవాలని చెప్పారు. ఇంకా ఇయర్లీ వన్స్ టెస్టులు చేయించుకుంటూ ఉండాలని చెప్పారండి. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ వీడియో ద్వారా. ఇక చివరిలో ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నానండి. మన వీడియో చూస్తున్న వాళ్ళల్లో 80% అందరూ మహిళలే ఉంటారని నాకు తెలుసు. 20% అన్న మగవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నానండి. మీరు బయట ఎంతో కష్టపడి పనిచేసి ఇంటికి వస్తారండి. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఇల్లాలు హ్యాపీగా ఉండి చక్కగా మీకు అన్నీ వండి పెట్టి తను సంతోషంగా ఉంటే మీరు బయటపడిన కష్టాలన్నీ చక్కగా ఆ చికాకులన్నీ తొలగిపోతాయి కదా. అదే ఇంట్లో వాళ్ళు చక్కగా ఏదో ఒక బాధతో బాధపడుతూ ఉంటే మీకు కూడా బాగుండదు కదండి. ఎంతో బాధ ఉంటే కానీ వాళ్ళు బయటపడరండి. అందరూ వాళ్ళకై వాళ్ళు ఓన్గా వెళ్ళి చూపించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు వాళ్ళకి కూరగాయలతో సహా మీరే తెచ్చిచ్చేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళి ఓన్గా చూపించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ డబ్బులు ఇంపార్టెంట్ కాదండి, వాళ్ళకై వాళ్ళు వెళ్ళలేకపోవడం అనమాట. కొంచెం మీరు శ్రద్ధ పెట్టి ఒక అరపూట కేటాయించండి వాళ్ళ కోసం అంటూ. ఇప్పుడు మీరు బైక్లోనో కారులోనో రోడ్డు మీద రోజులాగే వెళ్తూ ఉంటారు. అది సరిగా మూవ్ అయిపోయింది అనుకోండి, ఆ నెక్స్ట్ డే ఏం చేస్తారు, చక్కగా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి సర్వీస్ చేయించేసుకుంటారు వెహికల్ని. ఇక సమ్మర్ వచ్చేస్తుంది కదా అని ఏసీలు ఇవన్నీ కూడా చక్కగా రిపేర్ చేయించేసుకొని చక్కగా అంతా చేయించేసుకుంటారు కదా. ఒక వస్తువు మీద మనం అంత శ్రద్ధ పెడుతున్నప్పుడు ఇంటి ఇల్లాల మీద మనం ఎంత శ్రద్ధ పెట్టాలండి. ఇక్కడ ఇల్లాలనే కాదండి, ఆ ప్లేస్లో తల్లినైనా సరే చక్కగా చూసుకోవాలండి. అందరూ వాళ్ళకై వాళ్ళన్నీ చూసుకునే కెపాసిటీ ఉండదన్నమాట.
ఇక ఈ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చింటే ఒక లైక్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.